పవిత్రతకు చిహ్నంగా చెప్పుకునే తులసి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అలంకరణలో ప్రముఖ స్థానాన్ని ఏర్పరచుకుంది. తులసి చిన్నప్పటి నుంచి పెరుమాళ్లకు మహాభక్తురాలు. స్వామిపై ఆమెకున్న భక్తి అపారమైనది. ఆ భక్తి ప్రవక్తుల చేతనే భగవంతుని గురించి తపస్సు చేసి సర్వేశ్వరుని సాక్షాత్కారం పొందింది. స్వామి ప్రత్యక్షమై నీకేమి కావాలో కోరుకోమని అడగగా, ఎల్లప్పుడూ నీ సేవ చేసుకుంటూ ఉండాలన్నదే నా కోరిక అని కోరింది. అంతటా పెరుమాళ్ళు నిన్ను భూలోకంలో మొక్కగా అవతరింపజేసి నిన్ను తరింపజేస్తాను అని చెప్పారు. తులసి భగవత్ కటాక్షం చేత శ్రీవల్లి పుత్తూరు అనే దివ్య ప్రాంతంలో భాగవతోత్తముల ఇంట తులసి మొక్కగా అవతరించింది. అప్పుడు పెరుమాళ్ళు భాగవతోత్తములందరికీ స్వప్నంలో సాక్షాత్కరించి, మీ పెరటిలో తులసి మొక్క ఉన్నది. అది చల్లదనం, మాధవం, పరిమళం అనే గుణాలతో నిండి ఉంటుంది. మీరందరూ ప్రతిరోజు వాటి దళాలతో నాకు పాదపూజ చేయండి అని ఆజ్ఞాపించారు. అప్పుడు భాగవతోత్తములందరూ శ్రీవల్లి పుత్తూరు నందు కలిసి అందరికీ ఒకే మాదిరిగా కలిగిన స్వప్న వృత్తాంతాన్ని చెప్పుకుంటూ భాగవతోత్తములు పెరటిలో చూడగా, పెరుమాళ్ళు ఆజ్ఞ ఇచ్చిన విధంగా చల్లదనం, మాధవం, పరిమళం అనే 3 గుణాలతో ప్రకాశిస్తున్న తులసిని చూచి భగవంతుడు ఆజ్ఞ ప్రకారం రోజు తులసి దళాలతో పూజించసాగారు. భక్తురాలైన తులసి తన కోరిక నెరవేరినందుకు చాలా ఆనందంతో నిత్య యవ్వనంగా పెరుమాళ్ల పాదాలను ఆశ్రయించింది. ఇలా కొంతకాలం గడిచిన తరువాత సర్వేశ్వరుని వక్షస్థలం ముందున్న లక్ష్మీదేవి తనకంటే దిగువనున్న తులసిని పరిహసించింది. ఆ అవమాన భారంతో తులసి వాడిపోయి నిత్య యవ్వనం పోయి ఎండిపోయినట్లు తయారైంది. తత్పరుడైన శ్రీమన్నారాయణుడు తులసి పరిస్థితికి కారణమేమిటని విచారించి లక్ష్మీదేవి వలన తులసికి జరిగిన పరాభవాన్ని గ్రహించారు. స్వామివారికి భక్తురాలి యందు గల వాత్సల్యం చేత మరలా తమ ప్రియభక్తులైన భాగవతోత్తములందరికీ స్వామి పాదాలయందు దళాలను సమర్పించవలదని తులసి మామూలుగా కట్టి తమ కిరీటమందు అలంకరించమని ఆజ్ఞ ఇచ్చారు. స్వామివారి ఆజ్ఞానుసారం భాగవతోత్తములందరూ కలిసి తులసి దళాలను మామూలుగా కట్టి కిరీటమందు అలంకరించారు. దీనివల్ల పెరుమాళ్లకు భక్తులపై గల అభిమానాన్ని మనం తెలుసుకోవచ్చు. అందువల్లే తన భక్తురాలైన తులసిని కటాక్షించి శిరస్సుపై ధరించారు. అంతేకాక సత్యభామ గర్వభంగం కూడా ఈ తులసీ దళం వల్లే అయ్యింది. కాబట్టి ఈ తులసీ దళ మహిమ అద్భుతమైనది, పరమ పవిత్రమైనది. ఈ వీడియో మీకు నచ్చితే అలాగే లైక్ చేయండి, ఓం నమో నారాయణ అని కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.